భక్తులందరికీ నమస్కారం. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఈరోజు మాఘమాసపు మంగళవారం. ఈరోజు మనం వినవలసిన అమ్మవారి కథలను గురించి తెలుసుకుందాం. మధురను రాజధానిగా చేసుకొని పరిపాలించిన పాండ్యరాజు ఆస్థానంలో ఒక కవి. పాండ్యరాజు ఆడపడుచు మీనాక్షిదేవి. ఆమె పాండ్యరాజ్యాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. పాండ్యరాజు గొప్ప పరాక్రమవంతుడు, కీర్తిలో దేవేంద్ర సముడు, దానగుణం కర్ణునితో పోల్చదగినవాడు. వంశపారపర్యంగా వచ్చే ఒక ఫలకం అగస్త్య మునిచే బహుకరించబడినది. అగస్త్య మహాముని తమిళ వ్యాకరణం, ఛందస్సు మరియు తమిళ నిఘంటువు తయారు చేశాడు. ఆ ఫలకంపై 18 బీజాక్షరాలు లిఖించబడి ఉన్నాయి. ఈ ఫలకం ప్రత్యేకత ఏమిటంటే, సరస్వతి సమూలైన కవులు ఎందరు కూర్చున్నా వారికి సరిపోయే విధంగా మారుతుంది. ఒక్కరు కూర్చుంటే ఒక్కరికే సరిపోయే విధంగా మారుతుంది. అగస్త్యుడు పాండ్యరాజుకు బహూకరించి దానిని పూజించి ధన్యుళ్ళు కమ్మని ఆశీర్వదించాడు. పాండ్యరాజుకు ద్రావిడ సాహిత్యం మరియు శివ సాహిత్యంపై అభిలాష మెండుగా ఉంది. ఆయన ఆస్థానంలో నత్కీరుడు మొదలైన 12 మంది శివకవులు ఉన్నారు. పండిత కవులు ఎవరైనా కవిత చెప్పినా శంఖఫలకంపై కూర్చునే కవులు మెచ్చుకునే విధంగా చెబితే పాండ్యరాజు వారికి 1000 మాడలు ఇచ్చేవాడు. 1000 మాడలు అనగా 1750 వెండి రూపాయలు లేదా 1700 వెండి తులాలు. పాండ్యరాజు ఏలుబడిలో ఒక్కసారి రాజ్యమంతా కరువు కాటకాలు వచ్చాయి. ప్రజలు తిండి కొరకు చిరుధాన్యాలను, వెదురు బియ్యాన్ని తినేవారు. పగలంతా విపరీతమైన ఎండ, రాత్రిపూట చలిగాలులు వీచేవి. కొంతమంది ప్రజలు వలసలు పోయారు. ఆ ఊరు శివాలయంలో ఒక పూజారి ఉండేవాడు. ఆయన కూడా కరువు కాటకాల వలన శివునికి పూజాధికాలు నిర్వహించలేక వలసపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయమై శివయ్య ముందర నిలబడి ప్రార్థించి వెళ్ళాలనుకున్నాడు. శివయ్య తాను ఒక పద్యం వ్రాసి ఇస్తాను, దానిని పాండ్యరాజుకు చూపిస్తే మంచి బహుమతి ఇస్తాడు, దానితో గడుపు అని సూచించాడు. ఆ పద్యంను బ్రాహ్మణుడు రాజుగారి ఆస్థానంలో చదివాడు. ఆ పద్యంలో స్త్రీ కేశబంధం నుండి సౌగంధం వస్తుంది అని ఉంది. వెంటనే నత్కీరుడు స్త్రీ కేశబంధం నుండి సౌగంధం రాదు అని అధిక్షేపించాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ పద్యం తను వ్రాయలేదని స్వయంగా శివుడే వ్రాసి ఇచ్చాడు అని తెలిపాడు. గుణదోషాల గురించి నాకు తెలియదని చెప్పాడు. అందుకు పరమశివుడు ఎవరు వ్రాసినా తప్పు తప్పే అని వాదించాడు. బ్రాహ్మణుడు చిన్నబోయాడు. శివుని కోపానికి గురి కావటం వల్ల శివయ్య అతనిని కుష్ఠిరోగి కమ్మని శపించాడు. శివుని పరిపరి విధాలా ప్రార్థించాడు. ప్రసన్నుడైన శివుడు కైలాస పర్వతం చూసిన వెంటనే నీకు శాపం తొలగుతుందని చెప్పాడు. అప్పుడు నత్కీరుడు అందరూ కవులు ఉండగా తానొక్కడే వితండవాదం చేశాను, ఫలితంగా శాపానికి గురి కావలసి వచ్చింది అని పశ్చాత్తాపం చెందాడు. ఆ కైలాస పర్వతం గురించి వినటమే కానీ నేను మాత్రం చూసిందే లేదు. కైలాసం చేరాలంటే దుర్ఘరమైన అరణ్యాలు, పర్వతాలు దాటవలసి ఉంటుంది. శరీరంలో వ్యాధి ముదరక ముందే బయలుదేరాలి అని అనుకున్నాడు. అనుకున్న విధంగా నత్కీరుడు అనేక తీర్థాలు, క్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్తున్నాడు. కొంతకాలం గడిచాయి. కొంత దూరం నడుముపై చేతులు వేసుకొని నడిచాడు. కొంత దూరం పాక్కుంటూ వెళ్ళాడు. అతనికి 1 అడుగు దూరం 1 యోజనంతో సమానంగా ఉంది. శరీరంలో వ్యాధి ముదిరిపోయింది. శరీరమంతా చీము కారుతూ దుర్గంధభరితంగా ఉంది. అతను అలా వెళుతూ జనసంచారం లేని ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. నడవలేక అతను ఒక మర్రి చెట్టు కిందకు చేరాడు. ఆ మర్రి చెట్టు కింద ఒక కొలను ఉంది. మర్రి చెట్టు ఆకులు కిందకి పడగానే అవి పక్షులుగా ఎగిరిపోతున్నాయి. నీటిలో పడిన ఆకులు చేపలుగా మారిపోతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసి నత్కీరుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఒక ఆకు సగం భూమిపై, సగం నీటిలోనూ పడింది. భూమి మీద పడిన భాగం పక్షిగాను, మిగిలిన సగభాగం చేపగాను మారాయి. చేప నీటిలోకి లాగుతూ ఉంది. పక్షి భూమిపైకి లాగుతూ ఉంది. దానిపైనే దృష్టి పెట్టాడు. ఇంతలో అక్కడికి ఒక బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు. నత్కీరుడిని పట్టుకొని పోయి ఒక గుహలో పెట్టాడు. ఆ గుహలో అప్పటికే 99 మంది ఉన్నారు. ఆ గుహకు అడ్డంగా పెద్ద బండరాయిని పెట్టాడు.
అక్కడున్న వారు ఆ నత్కీరుడు అనవసరంగా దొరికాడు, వీడి వల్ల మన ప్రాణాలు పోతాయి అని అనుకోసాగారు. అప్పుడు నత్కీరుడు సుబ్రహ్మణ్య స్తోత్రం చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై ఆ బ్రహ్మ రాక్షసుణ్ణి సంహరించి అందరినీ విడుదల చేశారు. వెంటనే తనకు తగిలిన శాపాన్ని తెలిపాడు. అది విన్న సుబ్రహ్మణ్య స్వామి అతనినొక తరుణోపాయం చెప్పాడు. పరమశివుడు కైలాస పర్వతం అన్నాడే కానీ కైలాసము అని చెప్పలేదు కదా అని ఎదురుగా కనిపిస్తున్న సువర్ణముఖి నదిలో స్నానం చేసి ఎదురుగా కనిపిస్తున్న పర్వతాన్ని చూడమని చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామి. అట్లే అని నత్కీరుడు నదిలో స్నానం చేసి ఎదురుగా ఉన్న పర్వతాన్ని చూడగానే అతనికి కుష్టి వ్యాధి పూర్తిగా నయమైపోయింది. అతని ఆనందానికి అవధులు లేవు. వెంటనే నత్కీరుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని ఆశువుగా 100 పద్యాలు చెప్పాడు. పద్యంలోని చివరి పదం తరువాతి పద్యంలో మొదటి పదంగా స్వీకరించాడు. ఆ ప్రక్రియను ముక్తపద గ్రస్తం అంటారు. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. దుఃఖసాగరమైన సంసారాన్ని త్యజిస్తే తనకు ఎటువంటి సుఖం కలుగుతుందో అటువంటి సుఖం కలిగించమని కోరాడు. ప్రసన్నుడైన పరమశివుడు అతనికి తన సాయుధ్యం ఇచ్చాడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎందరో ఋషులు సంబంధం కలిగి ఉన్నారు. అందులో ముఖ్యంగా అగస్త్య మహాముని ఒకరు. శివపార్వతుల కళ్యాణానికి ఋషులందరూ హిమాలయాలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి కృంగిపోతుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్య భగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశించాడు. అప్పుడు అగస్త్యుల వారు కళ్యాణం చూడలేకపోతున్నందుకు చింతించుచూ ఉండగా వారికి అక్కడి నుంచి కూడా ప్రత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి అగస్త్యుడు దక్షిణాన ఉన్నారు. వారు మొట్టమొదటి దక్షిణ భాష తమిళంను పరిచయం చేశాడు. తమిళ భాషకు వ్యాకరణం, ఛందస్సును రూపకల్పన చేసింది ఆయనే. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఒకానొక నాడు అగస్త్యుల వారు గజకారణ్యంకి వచ్చారు. అదే దక్షిణ కైలాసం, అదే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆయన అక్కడ ఒక తపోవనం ఏర్పాటు చేసుకున్నారు. ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చారు. ఆ ఋషులు ఇక్కడ ఒక నది ఉంటే బాగుంటుంది, నది స్నానం చేసి పరమశివుణ్ణి సేవించుకోవచ్చు అని అన్నారు. నది చూడాలంటే ఒక పర్వతం కూడా ఉండాలి. వెంటనే ఆయన గణపతిని పూజించాడు. వినాయకుడు పాతాళంలో గజాసురుణ్ణి సంహరించి పాతాళం నుండి భూమిపైకి వచ్చి కొంత తడువు విశ్రమిస్తూ ఉన్నాడు. గజాసురుడు అనే రాక్షసుడు తన గజముఖం కలవాని చేతిలోనే మరణించగలను అని వరం పొందాడు. అందువలన శివుడు గణపతికి గజం తల అమర్చాడు. వినాయకుడిని చూసిన అగస్త్యుడు ఆయనను అక్కడే ఉండమని కోరాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. తదుపరి తన మనసులోని కోరికను తెలిపాడు. అప్పుడు వినాయక స్వామి తన ఎదురుగా 3 సార్లు తవ్వి నీటిని సృష్టించాడు. ఆ నీటిలో స్నానం ఆచరించి బ్రహ్మగిరిపై తపస్సు చేయమని ఆదేశించాడు. అలాగే అని అగస్త్య మహాముని బ్రహ్మగిరిపై తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆయన తపస్సుకి ముల్లోకాలు కంపించసాగాయి. అప్పుడు పరమశివుడు పరమ ప్రీతి చెంది బ్రహ్మగారితో ఆకాశగంగను అగస్త్యుని వద్దకు తీసుకుపోమ్మని చెప్పాడు. తదనంతరం శివుని ఆజ్ఞతో బ్రహ్మగారు అగస్త్యుని వద్దకు ఆకాశగంగతో వచ్చారు. అగస్త్య మహాముని బ్రహ్మగారిని చూసి స్తోత్రం చేశారు. శివుని ఆజ్ఞను అగస్త్యునికి తెలియజేసి ఆకాశగంగను అగస్త్యునితో వెళ్ళమని ఆదేశించాడు. ఆ విధంగా ఆకాశగంగ బ్రహ్మగిరిలో పుట్టి శ్రీకాళహస్తికి వచ్చి సువర్ణముఖి నదిగా పేరు పొందింది. మునుల యొక్క కోరిక అగస్త్య మహాముని తపఫలితంగా ఈ క్షేత్రంలో సువర్ణముఖి నదిగా అవతరించింది. ఈ నదిలో ఇసుక బంగారు వర్ణంతో ఉంటుంది. ఈ నదిలో స్నానం చేసి నత్కీరుడు శ్రీకాళహస్తి శిఖర దర్శనం చేసుకొని తన కుష్టి వ్యాధిని పోగొట్టుకొని శివుని కృపకు పాత్రుడయ్యాడు. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ దేవాలయ నిర్మాణం యాదవరాజు కాలంలో జరిగినప్పుడు కూలీలకు కూలిని ఇచ్చేవారు కాదు. ఉదయాన్నే సువర్ణముఖి నదిలో స్నానమాచరించి ఇసుకను కుప్పలుగా చేసుకొని పనికిపోయేవారు.
పని పూర్తయిన తర్వాత వారి వారి కుప్పలను తవ్వగా వారి శ్రమకు బట్టి బంగారం లభించేదని పెద్దల మాట. ఏ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పాలన్నా దానిని కాశీ క్షేత్రంతో పోల్చి చెబుతారు. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి 4. 1 పార్వతి, 2 గంగ, 3 కాశీపట్టణం, 4 దక్షిణ కాశీ అయిన ద్రాక్షారామం. ప్రళయకాలంలో శివుడు ఒక్క కాశీపట్టణంను తన త్రిశూలంపై నిలబెడతాడు అని ప్రతీతి. ఎక్కడా లేని విధంగా కైలాసంతో సమానమైన పట్టణం శ్రీకాళహస్తి ఒక్కటే. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని అంటారు. కాశీలో మరణిస్తే పుణ్యం, శ్రీకాళహస్తిలో కాలు పెడితే పుణ్యం. మరి అక్కడే నివాసం ఉంటే ఏకంగా కైలాసంలో ఉన్నట్లుగానే భావించాలి. ఈ క్షేత్రంలో పరమపదిస్తే కైలాసవాసి అవడం ఖాయం. ఇక్కడ వెలసిన పరమశివుడు సద్యోముఖంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్ని దేవాలయాలలో ప్రదక్షిణం సవ్య దిశలో ఉంటే ఈ క్షేత్రంలో మాత్రమే మనం అపసవ్య దిశలో పరమాత్ముణ్ణి దర్శనం చేసుకుంటాం. అంటే అపసవ్య ప్రదక్షిణ చేయవలసిన గ్రహాలు రాహు, కేతువులు. అందుకే ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా పరమశివుడు తాను నవగ్రహ కవచం ధరించి ఉంటాడు. ఆయనను ఒకసారి దర్శనం చేసుకుంటే వారి గ్రహ దోషాలు తొలగిపోతాయి. పరమశివుడు గ్రహాలన్నింటినీ తన అధీనంలో ఉంచుకున్నాడు. శంకరుడు అశుతోషుడు వాయులింగంగా పరమశివుడు ఎలా అవతరించాడో తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో వాయుదేవుడు ఈ క్షేత్రంలో కర్పూరలింగం ఎదుట పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. సాంబశివుడు భోళాశంకరుడు కదలకుండా నిశ్చలంగా ఉండి తపస్సు చేస్తున్న వాయుదేవుని పట్టుదలకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. సంతోషించిన వాయుదేవుడు పరమశివుడికి భక్తితో నమస్కరించి 3 వరాలను కోరుకున్నాడు. మొదటి వరం, నేను అంతటా వ్యాపించి ఉండాలని అన్నాడు. 2వ వరం, ప్రతి జీవిలోనూ ప్రాణవాయు రూపంలో ఉండాలి. 3వ వరం, మీరు ఈ క్షేత్రంలో వాయులింగ రూపంలో ఉండాలి అని కోరాడు. అందుకు పరమేశ్వరుడు తదాస్తు అని అన్నాడు. అప్పటి నుండి కర్పూరలింగం వాయులింగ రూపంలో అవతరించాడు. అప్పటి నుండి శివుడు వాయులింగ రూపంలో అవతరించాడు. అందుకు గుర్తుగా స్వామివారి పక్కన ఉన్న 2 దీపాలు ఎప్పుడూ కదులుతూ ఉండటం గమనించవచ్చు. ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో పచ్చ కర్పూరం నీటితో స్వామివారికి అభిషేకం చేస్తారు. పాలు, పంచామృతాలు మాత్రం పావన పట్టడానికి మాత్రమే అభిషేకం చేస్తారు. ఇప్పుడు మనం జగన్మాత జ్ఞాన ప్రసూనాంబగా అవతరించిన గాథను తెలుసుకుందాం. ఒకరోజు శివపార్వతులు ఆనంద తాండవం అయిన తర్వాత కాసేపు కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. పరమేశ్వరుడు ఆనందంగా ఉన్న సమయంలో అమ్మవారు ఒక కోరిక కోరింది. తనకు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది. అందుకు శివయ్య నవ్వి ఊరుకున్నాడు. చిన్నబోయిన అమ్మ స్వామిని పదే పదే అడుగగా అప్పుడు ఆయన, పార్వతి, నీవు చంచల స్వభావం కలదానివి, అందువలన నీకు మంత్రోపదేశం చెయ్యలేను అని అన్నాడు. అందుకు మీరు నన్ను అవమానిస్తున్నారు అని అలిక పూనింది. అందుకు శివుడు, నీవు మౌనవ్రతం పాటించి రేపు ఉదయం వచ్చినట్లయితే నీకు మంత్రోపదేశం చేస్తాను అని చెప్పాడు పరమశివుడు. అందుకు ఆనంద డోలికల్లో మునిగిపోతూ పార్వతీదేవి ఆ రాత్రి నిద్రపోయింది. మరునాడు ఉదయం లేవగానే తన చెలికత్తెలతో తన నాథుడు ఈరోజు తనకు మంత్రోపదేశం చేస్తాను అని అన్నాడు. అందుకు నీవు పొరపాటున కూడా నన్ను పలకరించవద్దు అని చెప్పింది. అందుకు చెలికత్తె సరే అంది. అంబ ఆనందంతో స్వామివారి దగ్గరకు వెళ్ళింది. తనకు మంత్రోపదేశం చేయమని అడిగింది. అప్పుడు నాథుడైన శివుడు, నీవు నియమాన్ని ఉల్లంఘన చేశావు, అందువలన నీకు మంత్రోపదేశం చెయ్యను. నీవు చేసిన పని వలన దైవత్వాన్ని పోగొట్టుకున్నావు అని అనగానే పార్వతీదేవి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పొంది తాను తిరిగి మిమ్మల్ని చేరే భాగ్యం తెలియజేయమని వేడుకుంది. శాప విమోచనం కలగాలంటే నీవు దక్షిణ కైలాసంగా పేరు పొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో తపస్సు చేసిన పిమ్మట నన్ను చేరుకోగలవు అని చెప్పాడు పరమశివుడు. ఉత్తర క్షణంలో
అంబ మతిస్థిమితం లేక భూలోకంలో చేరింది. భూలోకంలో సంచరిస్తూ ఆమె కేదార క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉంది. త్రిలోక సంచారి అయిన నారదుడు పార్వతీమాత దుస్థితికి మిక్కిలి దుఃఖించాడు. ఆమె గురించి తెలుసుకున్న నారదుడు, అమ్మా, నీవు పరమశివుడు చెప్పిన విధంగా నీవు శ్రీకాళహస్తి క్షేత్రంలో తపస్సు చేయాలి. నాకు దారి తెలియదు అనగా, అమ్మా, నీకు కుమారుడు వినాయకుడు దారి చూపిస్తాడు. అప్పుడు మాతకు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. తను ముందుగా గణపతిని పూజించకుండా తపస్సు చేసిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. వెంటనే విఘ్నానిధిపతి అయిన తన కుమారుణ్ణి మనసులో తలుచుకుంది. తలచిన క్షణంలో గణపతి వచ్చి అమ్మను తీసుకువచ్చి సువర్ణమకి నదీ తీరంలో గల శ్రీకాళహస్తి క్షేత్రంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ ఆమె ఒక బిల్వ వృక్షం కింద కూర్చొని పరమేశ్వరుని కొరకు తపస్సు చేయసాగింది. పార్వతీమాత మనసులో తలవగానే తన అంశ అయిన దుర్గాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు నేను పరమశివుడి ఆనతి మేరకు తపమాచరించదలిచాను. నా తపానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరింది. అందుకు ఆమె కాళరాత్రి రూపంలో సదా ఆమెను అంటిపెట్టుకుని ఉంది. ఈ విధంగా 100 సంవత్సరాలు గడిచాయి. అంబ తీవ్ర తపస్సు చేసి జ్ఞాన ప్రసూనాంబ అయి శివ పంచాక్షరి మంత్రం అనుగ్రహింపబడినది. అందుకే ఈ క్షేత్రంలో అమ్మవారి తల ఒకవైపు వంగినట్లుగా ఉంటుంది. స్వామివారు ఉపదేశించిన మంత్రంను వింటున్నట్లుగా కనబడుతుంది. అమ్మ ప్రసన్న వందనంతో తనను సందర్శించిన భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మ సుందర రూపం చూసి తీరవలసిందే, కానీ వర్ణింపతగినవి కాదు. ప్రస్తుతం అమ్మవారికి అభిషేకం అనంతరం బంగారు చీరతో అలంకరిస్తారు. ఆ రూపము కమనీయం, కడు రమణీయంగా కనువిందు చేస్తుంది. పరమశివుడు దుర్గాదేవిని అనుగ్రహించుట. పార్వతీదేవికి అభయమిచ్చిన అనంతరం పరమశివుడు దుర్గాదేవితో, నా ప్రియురాలికి సేవ చేసిన నీకు అత్యంత ఆత్మీయురాలివి నాకు, కనుక నీకు దైవత్వమును అనుగ్రహిస్తూ గ్రహశక్తిని ప్రసాదిస్తున్నాను అని పరమశివుడు పలికాడు. అందుకు ప్రతీతిగా దుర్గాదేవి, నా రూపము అత్యంత వికృతంగా నల్లని మేఘంలా ఉంది. నా శరీరం దెయ్యపు జుట్టులాగా జుట్టు విరబోసుకున్న కురులు, భయంకరమైన కోరలు, మెడలో ఎముకల మాల, చూచువారికి భయంకరమైన ఆకారంతో కనిపిస్తున్నాను. నన్ను చూసిన వెంటనే ప్రజలు భయంతో పారిపోతున్నారు. పిరికివారు నా రూపం చూడలేక ప్రాణాలు సైతం వదులుతున్నారు. చిన్నపిల్లలు అన్నా చూడలేకపోయినా నా గురించి విని పాలు త్రాగడం కూడా మానేశారు. అటువంటి నేను ఈ వికృత రూపంతో ఏ విధంగా పూజలు అందుకోగలను అని పరమశివుణ్ణి విన్నవించుకుంది. అందుకు పరమశివుడు, నీవన్నది నిజమే. అందుకు నీవు వాయులింగ ప్రదేశానికి వాయు రథముగా సమీపంలోని ఒక కొండ ఉంది. అచట నీవు ఒక శివలింగమును ప్రతిష్ఠించుకొని పూజింపుము. కొంతకాలానికి నీ రూపము అత్యంత సుందరంగా మారగలదు. అందుకు దుర్గాదేవి శివపార్వతుల అనుమతిని పొంది తన ముసలాయుధంతో ఒక కొలను సృష్టించుకుంది. దాని పక్కనే ఒక శివలింగం ఏర్పాటు చేసుకుంది. ప్రతి దినం తీర్థంలో ఆచరించి స్నానమాచరించి మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం చేసేది. కొంతకాలం గడిచిన పిదప భక్త సులభుడైన శివ పరమాత్మ ప్రత్యక్షమై ఆమెను వరం కోరుకోమని సెలవిచ్చాడు. అందుకు పరమేశ్వరుడు ఆమె తన భయంకర ఆకారం పోయి సుందర రూపం కోరింది. అందుకు ఆయన, నీకు సుందరాకృతి ఇచ్చాను. నీవు ఈ రోజు నుండి కనకదుర్గవై అందరినీ కరుణించగలవు. నీవు నివసించు ఈ కొండ కనకాచల మనుపేర ప్రసిద్ధి పొందగలదు. నీవు ఈ ముసలమునుతో ఏర్పడిన తీర్థము మౌసుల తీర్థం ప్రసిద్ధి పొంది ఈ శివలింగమును దుర్గేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందగలవు. నేను నీకు సాక్షాత్కరించిన ఈ శ్రావణ కృష్ణాష్టమి రోహిణి నక్షత్ర పుణ్యకాలమునందు ఈ మౌసల తీర్థమునందు కృంకులుడి దుర్గేశ్వరునికి అభిషేకం గావించి ఈ క్షేత్ర మహత్యం విన్నవారికి, చదివిన వారికి నేను అష్ట సంపదల్ని ప్రసాదించి చివరకు నా యందు ఐక్యము కావించుకొందను అని చెప్పి పరమశివుడు అదృశ్యమయ్యాడు. నేను ఆ పర్వతము కనకాచలము లేదా దుర్గాచలం అను పేర ప్రసిద్ధి పొందినది. వాడుకలో దుర్గమ్మ కొండగా మారింది.
ఆ రోజు నుండి సుందర రూపంతో ప్రజలతో పూజలందుకుంటూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ వెలసిన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతుండడం విశేషం. ఈ విధంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో దుర్గమ్మ ఏ విధంగా వెలిసిందో తెలుసుకుందాం. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి.